హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందూస్ వరల్డ్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 2 kgs చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా ఉడికించుకున్నాను. చూడండి ఎలా ఉడుకుతుందో. వాటర్ అంతా ఇంకిపోయేలాగా కుక్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఫస్ట్ అల్లం 200 గ్రాములు తీసుకోవాలి. వెల్లుల్లి 200 గ్రాములు, వెల్లుల్లిపాయలు 40 పీసెస్ తీసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్స్, మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్స్, యాలుకలు 10, చెక్క 2 ఇంచులు, లవంగాలు 10, రాతి పువ్వు 2 స్పూన్లు, నిమ్మరసం 200 ml. ముందుగా చెప్పినట్టు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి. ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇలాచి, లవంగాయి, దాచిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మెంతులు, రాతి పువ్వు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత చల్లగయ్యాక మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకుందాం. ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. దానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. చికెన్ మొత్తం ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత 1 కప్పు పుదీనా, 1 కప్పు కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. ఇప్పుడు 1/2 కప్పు ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత 1-1.5 కప్పు కారం వేసుకొని బాగా కలుపుకుందాము. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకుందాం. ఆ తర్వాత బాగా కలుపుకొని 40 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ని మసాలా గ్రేవీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత చల్లగయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని 200 ml నిమ్మరసం పోసుకొని ఒక 2 days ఆర్ 3 days అలా పెట్టి ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని అన్నంలో వేసుకొని టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.